హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు మీ అందరితో మాట్లాడదామని అనుకుంటున్నాను. రోజు వీడియోల్లో మాట్లాడుతూనే ఉంటారు కదా, మీరు ఇప్పుడు మాట్లాడేది ఏంటి ప్రత్యేకంగా అని అంటే వీడియోల్లో రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రభుత్వాలు, పాలన, ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే మీరు చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు నా పొలిటికల్ పాయింట్లో యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, అదేవిధంగా నేను డిఫరెంట్ న్యూస్ ఛానల్స్లో డిబేట్స్లో పాల్గొన్నప్పుడు నా వైఖరి మీద చాలామంది కామెంట్స్ చేస్తారు సోషల్ మీడియాలో. ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అన్నీ ఎప్పుడన్నా ఖాళీ ఉంటే నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను, చదువుతాను. వాటికి మాత్రం ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వను. చాలామంది చాలా రకాల కామెంట్ చేస్తారు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు. అరే ఒరే అనేవాళ్ళు ఉంటారు, బండబూతులు తిట్టేవాళ్ళు ఉంటారు. అలాగ తిట్టినప్పుడు మాత్రము బాగా నవ్వు వస్తుంది, బాగా సరదాగా నవ్వుకుంటాం. ఎవరన్నా కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, కొంతమంది సహేతుకమైన విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ అలాగని నేను రిప్లై అయితే వాటిలో ఇవ్వలేను, సాధ్యం కూడా కాదు. అలా రిప్లై ఇస్తూ పోతే మన టైం అంతా వేస్ట్ అవుతుంది అని. అందుకని ఒక్క వీడియో ద్వారాగా కొంచెము నా గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేటువంటి అభిప్రాయం, నా యొక్క వైఖరి ఏంటి అనేటువంటి విషయాలని మీ అందరితో ఖచ్చితంగా నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతారు, అభిమానించే వాళ్ళు కూడా అందరు, ఏంటి మీరు అందరిని విమర్శిస్తారు, ఒకప్పుడు ఒకళ్ళని పొగుడుతారు, మళ్ళీ వాళ్ళనే విమర్శిస్తారు ఇంకొక సందర్భంలో, ఒక పార్టీని పొగుడుతారు ఒక సందర్భంలో, మళ్ళీ అదే పార్టీని విమర్శిస్తారు. ఎందుకని ఒక నాయకుడి మీద ఒక సందర్భంలో మీరు పొగుడుతారు, ఒక సందర్భం వచ్చాక అదే నాయకుడిని మళ్ళీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తారు? మీకు అసలు ఒక లైన్ అంటూ లేదా? మీకు ఒక దారి తెన్ను లేదా? మీ ఇష్టం అసలు మీరు ఇదేదో గజనీలాగా ఉన్నావు ఏంటిది, అసలుకి నువ్వు ఏ పార్టీ కృష్ణాంజనేయులు అని ఇలాగా చాలామంది కొంచెం ఘాటుగానే విమర్శిస్తూ ఉంటారు. మీ అందరికీ దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, సోషల్ మీడియాలో మనం ఉండాలి అని అంటే వ్యూవర్సే ముఖ్యం కదా, మీరే ముఖ్యం ఖచ్చితంగా. అది డిజిటల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే మెయిన్ మీడియాలో డిబేట్స్లో కానివ్వండి, ఒకళ్ళ మీద ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. నేను చేసే మీకు విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీరందరూ ఏం చూస్తున్నారంటే ఇతను ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి వ్యతిరేకం, అదేవిధంగా ఇతను ఏ నాయకుడికి అనుకూలం, ఏ నాయకుడికి వ్యతిరేకం, లేకపోతే ఏ ప్రాంతానికి అనుకూలం, ఏ ప్రాంతానికి వ్యతిరేకం, లేకపోతే ఏ సిద్ధాంతానికి అనుకూలం, ఏ సిద్ధాంతానికి వ్యతిరేకం, ఇలాంటి అంశాల మీద అనుకుంటున్నారు. నేనేమంటాను అంటే, నాయకుడు కేంద్రంగా అనుకూల వ్యతిరేకత, అదేవిధంగా పార్టీ కేంద్రంగా అనుకూలత వ్యతిరేకత, లేకపోతే పలానా సిద్ధాంతానికి అనుకూలత వ్యతిరేకత, ఇవి కాదండి. నేను ఆ సబ్జెక్టులో ఆ నాయకుడు ఎలాగ వ్యవహరించారు అది కరెక్టా కాదా, ఆ సబ్జెక్టులో ఆ అంశంలో ఆ రాజకీయ పార్టీ యొక్క వైఖరి అప్పుడు కరెక్టా కాదా అనేటువంటి అంశాల మీద నా యొక్క మద్దతు కానీ వ్యతిరేకత కానీ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టే మెయిన్ కేంద్రం తప్ప, ఆ అంశమే కేంద్రం తప్ప, నేను వ్యక్తులకో పార్టీకో అనుకూలమో వ్యతిరేకం అనేటువంటిది అంశం ఉండదు. అలాగని నేను నిష్పక్షపాతంగా ఉంటాను, నేను ఎవరికి సపోర్ట్ చేయను, నేను హరిశ్చంద్రుడికి వారసుని, అలాగని నేనేం చెప్పను, అబద్ధాలు చెప్పను. ప్రతి మనిషి అన్న తర్వాత ఎన్నో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఎన్నో కొన్ని మన దగ్గర మన మీద కూడా ప్రభావాలు కూడా ఉంటాయి. ఆ ప్రభావాల్లో అన్నిటికన్నా బలమైనటువంటి ప్రభావం నా మీద ఉన్నటువంటి ఒక్క ప్రభావం గురించి నేను చెప్తాను, అది ఖచ్చితంగా. మిగతా ప్రభావాలను ఎంతో కొంత ఉంటాయి. ఒకటి, నేను నా చదువుకునే సమయంలోనే 10వ తరగతి నుంచి మొదలుపెట్టిన తర్వాత 10వ తరగతి దాటిన వెంటనే నేను గతితార్కిక భౌతికవాదం అనేటువంటి పుస్తకం దగ్గర నుంచి మొదలుపెట్టి మార్క్సిస్టు సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు, కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు, సోషలిస్టుకు సంబంధించినటువంటి ఆ భావజాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు, కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి ప్రభావం, ఇదంతా నా మీద ఉంది. అలాగని నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ను కాదు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి నేను ఇప్పుడు
జర్నలిస్ట్గా ఉన్నాను, ఒక అడ్వకేట్గా నేను బాధ్యతలో నా వృత్తి నిర్వహిస్తున్నాను. అదేవిధంగా నేను పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎలక్షన్స్ అవి ఇవి జరిగే సందర్భాల్లో ఎవరన్నా సెఫాలజిస్ట్ సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు ఎవరన్నా సర్వేలు గిరివేలు చేస్తే అలాంటి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నాను. ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఇవన్నీ చేసే క్రమంలో నా మీద ఎంతో కొంత ప్రభావం ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు చదివినటువంటి భావజాలము ఈ ప్రభావం అయితే నా మీద ఎంతో కొంత ఉంటుంది. అలాగని నేను దాన్ని గుడ్డిగా నమ్మటమో గుడ్డిగా ఫాలో అవటం అయితే లేదు. అలా ఫాలో అయ్యేవాడిని, గుడ్డిగా నమ్మేవాడిని అని అంటే నేను ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడిని కదా. నేను ఇప్పుడు ఏ పార్టీకి నేను మెంబర్ని కాదు, ఆ పార్టీని గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. ఆ భావజాలం ప్రభావం నాది. అందుకనే నేను ఎక్కువగా బీజేపీ రాజకీయాలని, బీజేపీకి సంబంధించినటువంటి అది మతతత్వం అంటారా, మత కేంద్రంగా జరిగే రాజకీయమైన, ఎందుకని బీజేపీ రాజకీయాలను ఎక్కువగా నేను వ్యతిరేకించడం అనే అంశం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది. బీజేపీ మంచి చేస్తే ఎక్కడైనా ఒకవేళ వాళ్ళ పాలనలో మంచి అని ఎక్కడైనా అనటానికి ప్రయత్నం చేస్తా తక్కువే అది. అలాంటి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు పాలన అంతా కూడా ఇప్పుడు 11 ఏళ్ళుగా నడుస్తుంది కదా భారతదేశంలో. అందుకని వాళ్ళ పాలన మీద అయితే నాకు సదాభిప్రాయం లేదు. అందుకని ఎక్కువ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నేను కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది. ఈ ప్రభుత్వము మంచి చేసిందనుకోండి, మంచిని పొగడాలిగా కృష్ణాంజనేయులు, నువ్వు చెడు చేయగానే వెంటనే విమర్శిస్తావు. వచ్చి 100 రోజులే కాలేదు, వెంటనే చెడు అది జరిగింది ఇది జరిగిందని విమర్శిస్తావు అనే దాని మీద అని అంటే నేను మంచిని పొగట్టడానికి నా పని కాదు. బేసిక్గా నేను అనలిస్ట్ అయినప్పటికీ కూడా బేసిక్గా నేను ఒక 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు జర్నలిజంలో ఉన్నటువంటి నాకు ఆ జర్నలిజంకి సంబంధించినటువంటి మూలాలు భావజాలం అదే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, పాలకులైనా సరే వాళ్ళు తప్పు చేస్తే విమర్శించటం, ఎత్తి చూపటం, ప్రజల కోణంలో మాట్లాడటం అనేటువంటిదే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అయింది. మరి మంచి చేసినప్పుడు మంచి అని కూడా అనొచ్చుగా. మంచి అని పొగట్టడానికి వాళ్ళకు కావలసినటువంటి వంది మాగదులు చాలామందిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూడా పెట్టుకుంటారు. వాళ్ళు అది సలహాదారులా లేకపోతే మీడియాను ఇచ్చి డబ్బా కొట్టేవాళ్ళ అలాంటి వాళ్ళు ఉంటారు. అది వాళ్ళతో చేయించుకుంటారు. అది నా పని కాదు. కాబట్టి నేను ఎవరిని పలానా ప్రభుత్వం ఈ పథకం అద్భుతంగా ఉంది అని అది పొగిడే పని అది కాదు. పలాని పథకంలో ఉన్న లోపాలేంటి, ఇంకా ఈ పథకాన్ని మీరు ఇస్తాన్నారు ఇవ్వలేదేంటి అని మాత్రమే నేను అడుగుతాను. ఇది నా యొక్క బాధ్యతగా నేను ప్రజల కోణంలో ఆలోచించి చేస్తాను. అందుకనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఓడిపోయినా సరే ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కరెక్ట్ అని అనటానికి ఏం లేదు. ఆయన ఓడిపోయినంత మాత్రాన, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్షాన్ని విమర్శించకూడదని లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పులు చేస్తే ఇది సరైన దారిలో వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరిగ్గా లేదు, ఖచ్చితంగా మాట్లాడతాం. అలాగని గత 5 ఏళ్లలో మొత్తం తప్పులన్నీ వాళ్ళే చేశారు, ఇక ఆ తప్పుల గురించే మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళు కాలం వెళ్ళదీస్తుంటే అది తప్పు అని కూడా చెప్తాం. కాబట్టి నా విధానం వైపు నుంచి అయితే మాత్రము సబ్జెక్టు పరంగా ఆయా అంశాలకు అనుగుణంగా అనుకూలత, వ్యతిరేకత అనేటువంటి అంశాలే ఉంటాయి తప్ప నేను ఎవరు వ్యక్తులకి అనుకూలంగాను వ్యతిరేకంగాను వ్యవహరించడం అనేటువంటిది వ్యక్తి కేంద్రంగా జరగదు. అదేవిధంగా పార్టీ కేంద్రంగా అస్సలు జరగదు. నీలో ఉండే లోపాలకు సంబంధించినటువంటి విషయాలు నేను అన్ని మా అందరికీ ఉన్నట్టే కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి అంశాల మీద మీరు ఏమైనా కానివ్వండి మీరు విమర్శించవచ్చు. అసలు ఏ విమర్శలైనా మీకు అసలు సోషల్ మీడియాలో అడ్డే ఉండదు కదా. అందుకని ఈ వీడియో తర్వాత నా ఈ పొలిటికల్ పాయింట్లో వచ్చేటువంటి వీడియోస్ విషయంలో ఏ తరహా వీడియోలు చేస్తే బాగుంటుంది, నా వైఖరిలో ఏమైనా మార్పు తీసుకోవాలా, మీ యొక్క సలహాలు, సూచనలు, విలువైనటువంటి మీ యొక్క సూచనలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.